భద్రాచలంలో మేము ఒక ఆశ్రమంలో ఉన్నాము. ఇక శ్రీ భారతి తీర్థ నిలయం, భారతీ తీర్థ నిలయము నిలయంలో ఇక్కడ మేము నివసించుతున్నాము వారం రోజులు. చాలా బాగుంది. చెట్లు, ఈ పూలు ఎంత బాగున్నాయా, గులాబీ చెట్టు, కనకాంబరాలు, మామిడి. బాగున్నారా? వాటితో వచ్చారా ఏమి మొన్న? అట్లనా? అదే మంచి దేవుడి కోసం పువ్వులు తెంపుతుంది అయ్యగారి కోసం. నేను కొన్ని తెంపాను, ఇద్దరం కలిసి తెంపుతున్నా. వైట్ పూలు ఇట్లా పట్టుకోండి. అయిపోయింది. కనకాంబరం అడ్డం పట్టుకోవాలా అమ్మా? అట్లానే పట్టుకోండి. కనిపా మీరు అడ్డం పట్టుకున్నారు. కెమెరాకి అడ్డం ఇట్లా పెట్టుకోండి. ఈ కెమెరా కనవాడ కనిపిస్తుంది. నేనా? నువ్వు కనిపిస్తున్నావు. పూలు పూలు కనిపిస్తున్నావు. అదే కనకాంబరాలు. అయ్యగారి కోసం పువ్వులు తెంపుతున్నాము మేము. మంచిగా వచ్చిందా? మంచిగా నువ్వైతే కానీ ఇక్కడ అయ్యగారు ప్రవచనం చెప్తారు. శ్రీమద్ రామాయణము ప్రవచనము, రామకథ అవన్నీ చెప్తారు. ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. నేను ముగ్గు వేసినాను ఈ మూలకు. ఇక్కడ టేబుల్ పెట్టి నవగ్రహాలు మండపారాధన చేస్తారు. ఇక్కడ ఆంటీ పూజకు అన్నీ సమకూరుస్తుంది. ఇక్కడ ఒత్తులు ఎక్కించారు, అక్షంతలు, గులాలు, పసుపు, కుంకుమ అన్నీ. నేను ఇక్కడ అలంకరిస్తున్న టేబుల్ పైన ముగ్గు వేసి ఓ బట్ట వేసి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను. వారికి నేను అలంకరణ చేశాను. బొట్టు పెట్టాను, మాలలు మొత్తం నేను చేశాను. బాల త్రిపుర సుందరి అమ్మవారు. శంకరుడు.
ప్రసన్నాంజనేయ స్వామి నవగ్రహం ఇది యాగశాల. యాగశాలలో అమ్మవారు. కృష్ణుడు గోశాల ఉంది ఇక్కడ. అది మెట్లు కూడా కరెక్ట్ లేవు. ఇక్కడ రాముల వారు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఇక్కడ పెట్టిండు. గుడి వేరే ఉంది కదా, వేరే సత్రం ఉంది. కదా. సత్రం. గుడి బంద్ అవుతుందా? 11కి బంద్ అవుతుంది, 11:30కి అవుతుంది అనుకుంటా. అదే రేపు వెళ్దాము, లేకపోతే సాయంత్రం అన్న రాదు. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో అంబా సత్రం. ఇందులో ఫోటోలు దించినాను, ఇందులో ఉన్నాయన్నీ. నాకు ఈ రూమ్ ఇచ్చిండ్రు, అన్ని రూములు ఇక్కడ సత్రంలో. ఏసీ, మంచము, పరుపు, ఏసీ, ఫ్యాను, బాత్రూమ్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. చాలా బాగుంది.
నిరాహార విశ్రాంతిలో చూపిపాట రామాయణాన్ని వినేటప్పుడు ఆకలి దప్పులు కూడా ఉండవట యథార్థంగా రామాయణాన్ని శ్రవణం చేసేవాడికి ఆకలి దప్పులు కూడా ఉండవట. నిరాహారంగా ఉన్నప్పటికీ కూడా రామాయణ అమృతాన్ని పాలన చేసుకోవడానికి ఇటువంటి పుణ్యం వస్తుందట. రామాయణ కథాస్పోదం నవాహనాన్ని 9 రోజులు చెప్పాలి లేదా సీతాహంలో వినాలన్నారు. భద్రాలయ అవయో రామచంద్రమూర్తి యొక్క పదవిధం చేత మాత్రమే మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మోక్షానికి రాని మార్గం ఏర్పడుతుంది. శ్రీమద్ రామాయణాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి మోక్షానికి రాని మార్గం ఏర్పడుతుంది. అటువంటిది ఇక వినేటప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తులు రాకూడదు. అదేమిటంటే ఇలా చేసి అట్లా చేసి వాళ్ళు ఇంకా నమ్మచ్చా వాళ్ళు ఇలా చేసా ఇటువంటివి లేకుండా మనస్సులో అదేవిధంగా రామనామాన్ని శ్రవణం చేసుకుంటూ రామచంద్రమూర్తి యొక్క తారక మంత్రాన్ని శ్రీరామ 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 అనుకుంటూ ఈ 7 రోజులు కూడా ఏ పని చేస్తున్నా పడుతున్నా కూర్చున్నా తింటున్నా ఉంటున్నా ఇదే భావన చేయాలి. రామచంద్రమూర్తి యొక్క నామాన్ని ధ్యానం చేసే వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది కదా. మరి పోతన చాలా కష్టాలు పడ్డాడు కదా. అంటే ఐశ్వర్యం ఎన్ని రకాలంటే మామూలుగా లౌకికంగా ఉన్నవాడికి ధనమే ఐశ్వర్యం. కానీ మోక్షలక్ష్మి ఇచ్చారు వాడు. మోక్షం అనేటువంటి ఐశ్వర్యాన్ని వాడుకోలేరు కనుక వాడుతున్నారు. అలాంటి వాడు అనుకూలం కనుక మన దృష్టిలో 10 ఎకరాల పొలము లేదా 10 ఇల్లు వస్తే ఐశ్వర్యం. కానీ ఐశ్వర్యం అంటే ఏదైతే మనం ఏదైతే ధరింపజేస్తుందో మనకి నిజమైనటువంటి బ్రహ్మానందం ఏదైతుందో అది ఐశ్వర్యం కాదు. ఎవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి ఐశ్వర్యం రామపూజ అన్నారు కనుక అవిచ్ఛిన్నంగా రామచంద్రమూర్తి యొక్క చరిత్రను జీవితాంతం ఉండాలి. మన చరిత్ర బాగుపడే వరకు మన కుటుంబాలు బాగుపడే వరకు మన పిల్లలు క్రమశిక్షణలో పెరిగే వరకు వాళ్ళు క్రమశిక్షణగా ఉండే వరకు రామచరిత్రను మనం చదువుతూ ఉండాలి. ఇట్లా ఆమెను బయటికి తీయకు. అంటే కొంచెం మరీ అంత ఎండ లేదు, కొద్దిగా వచ్చింది లైట్ గా. వచ్చిన వెంకటేశ్వర్లు రాత్రి 12 అయినా కొబ్బరి చెట్టు 12కి వచ్చినట్టు. జామ చెట్టు మంచిగా జామకాయలు ఉన్నాయి. జామ చెట్టుకు నిమ్మ చెట్లు ఎవరు మర్చిపోయినావా? ఒక్క రోజుకి ఒక పూటకే మరి వామిటింగ్ అయిందా? ఏం కాదు, టాబ్లెట్ వేసుకున్నా.